Hello everyone, welcome back to our channel Sri Medha Max Tutorials in Telugu. Polyset 2025 date 12 నుంచి కోఆర్డినేట్ జియోమెట్రీ అయితే నేర్చుకుందాం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ అనేవి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి మా. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ -6,7 అండ్ -1,5. 2 పాయింట్స్ ఉన్నవి. ఆ 2 పాయింట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఈ పాయింట్స్ x1 y1 x2 y2 తీసుకున్నట్టయితే కంగారు పరకండి, ఇక్కడేమో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఫార్ములా రాసాను. చూడండి, గివెన్ పాయింట్స్ x1 y1 x2 y2 తీసుకున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి మా? రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x2 అంటే ఏంటి? నాకు -1 మైనస్ x1 వాల్యూ ఎంత? -6. ఇక్కడ 2 మైనస్లు ఎందుకు వచ్చినాయి? అర్థమైనాయా? ప్లస్ y2 వాల్యూ ఎంత? నాకు 5. y1 వాల్యూ ఎంత? -7. వన్ స్టెప్ క్వశ్చన్లో దిస్ వన్ ఇస్ -5. ఇక్కడ మనం మైనస్ పెట్టుకోలేదు. ఓకేనా? డన్. చూడండి, ఇక్కడ నుంచి -1 + 6 దట్ మీన్స్ 5. -5 - 7 is -12. 5 square plus 12 square. 5 square ఎంత? 25. 12 square వాల్యూ ఎంత? 144. సో టోటల్ ఎంత? 169. 169 అంటే ఎంత? 13. సో ఆప్షన్స్లో 13 ఎక్కడ ఉందో చూడండి మా. ఆప్షన్ బి 13 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 vertices of a parallelogram ABCD are A, B and C. 3 vertices ఇచ్చారు ఒక parallelogram. parallelogram అంటే ఎన్ని vertices ఉంటాయి అసలు? 4. వెరీ గుడ్. ఫైండ్ ద ఆర్డినేట్ ఆఫ్ ది 4th vertex D. ఫైండ్ ద ఆర్డినేట్ ఆఫ్ 4th vertex D అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ప్యారలెలోగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఏబిసి వాల్యూస్ ఇచ్చారు, రాసుకున్నాం. డి వాల్యూ ఇవ్వలేదు, XY రాసుకున్నాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఏకి సికి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ బీకి డికి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ ఈక్వల్ అంట. అర్థమవుతుందా నీకు? ఇక్కడ ఏకి సికి ఉన్న మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ బీకి డికి మధ్యలో ఉన్న, అంటే డీని సిని ఈక్వల్ చేస్తున్నట్టు మనం మిడ్ పాయింట్స్. ఓకేనా? బీకి డికి మధ్యలో ఉన్న మిడ్ పాయింట్ని ఈక్వల్ చేయాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి మేడం? x1 + x2/2 y1 + y2/2. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ x1 అంటే ఏమొస్తుంది నాకు? ఫస్ట్ నేను ఏసీ తీసుకున్నాను కదా, ఇది x1 y1, ఇది వచ్చేసి x2 y2. అంటే నేను అక్కడ ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం? మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 + 5/2 4 + 8/2. అర్థమైందా? ఇప్పుడు ఇటు సైడ్ బీడీ తీసుకున్నాం కదా. ఇక్కడ నాకేంటి? ఇది x1 y1, ఇవి x2 y2. అంటే ఇక్కడ నేను ఏం చేయాలి? 2 + x/2 3 + y/2. అర్థమైందా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, 1 + 5 6/2 4 + 8 అంటే 12/2 -2 + x/2 y + 3/2. ఇవి అలానే ఉంటాయి. ఇది చూడండి 6/2. దీనికి ఈక్వల్ చేయాలి. వైని వైకి ఈక్వల్ చేయాలి. ఓకేనా? -2 + x/2 = 6/2. 2 విల్ క్యాన్సిల్. ఇక్కడ y + 3/2 = 12/2. 2 క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్లో చూడండి ఒకసారి. -2 + x = 6, x = 6 + 2, x = 8. అండ్ అలాగే y వాల్యూ చూడండి, y + 3 = 12, y = 12 - 3, y = 9. దేర్ఫోర్ x, y = 8, 9. సో ఆప్షన్స్లో 8, 9 ఎక్కడ ఉందో చూడండి మా. ఆప్షన్ ఏ 8, 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a cos θ + b sin θ, 0 అండ్ 0, a sin θ - b cos θ. ఈ రెండిట్లకి మధ్యలో డిస్టెన్స్ కావాలంట. అంటే సేమ్ ఫార్ములా ఫస్ట్ స్టెప్లో యూజ్ చేసింది. ఎవరైనా వీడియోని పాజ్ చేసి సమ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ఆన్సర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గివెన్ పాయింట్స్ ఏమిచ్చారో తీసుకున్నా. a = a cos θ + b sin θ, 0, b = 0, a sin θ - b cos θ. ab వాల్యూ ఏంటి? √ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ = √
జీరో మైనస్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇది కదా తీసుకోవాలి నేను, ఇది ఇక్కడ ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా మైనస్ జీరో హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంది, జీరోని తీసేస్తే ఇది ఏంటి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా రావాలి. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా సైన్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని కూడా సేమ్, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఇది ఇది క్యాన్సిల్. ఇంకేం మిగిలిన, ఏ స్క్వేర్ని కామన్ తీసుకుంటే ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ట్రిగ్నోమెట్రీలో ఎంతో అని విన్నామే. ఎంత అది, ఐడెంటిటీ నెంబర్ 1 కదా. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 1, దట్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఆప్షన్స్లో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మ్యామ్, ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈక్విడిస్టెన్స్. ఏమంటున్నారు ఇక్కడ, మనం దీన్ని హైలైట్ చేసుకోవాలి. ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్స్ ఏ -1, 0 అండ్ బి 5, 0. ఈ రెండు పాయింట్లకి ఈక్వల్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఏదో ఉంది. అంటే సపోజ్ ఇలా ఒక లైన్ ఉంటే ఇక్కడ ఒక ఏ ఇక్కడ బి ఉంటే ఈ మధ్యలో ఒక పాయింట్ ఉంది, అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ డిస్టెన్స్తో ఉంది. సో నేను ఆ పాయింట్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మా ఒకసారి, గివెన్ ఏ తీసుకున్నా బి తీసుకున్నా పి ఏదో తెలియదు పాయింట్ x,0. మేడం x,0 తీసుకున్నారేంటి, ఆ పాయింట్ క్వశ్చన్లో ఎక్కడుందన్నారు, ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఏముంటుంది, x,0. అర్థమైందా, నేను అక్కడ x,y తీసుకున్నాను అనుకో ఇంకంతే, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటి డిస్టెన్స్, ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు బీపీ స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x - 5 హోల్ స్క్వేర్. మేడం ఇక్కడ ప్లస్ సెట్టారు ఇక్కడ మైనస్ సెట్టారు ఏంటి, నా ఫార్ములా ఏంటి చెప్పండి, x2 - x1 y2 - y1 జీరోలు ఉన్నాయి కాబట్టి రావట్లా, x2 -1 + 1. అర్థమైందా, ఓకేనా. x2 - x1 హోల్ స్క్వేర్, ఇది x + 1 హోల్ స్క్వేర్ x - 5 హోల్ స్క్వేర్. x² + 2x + 1 ఈక్వల్ టు x² - 10x + 25. 2x + 10x ఈక్వల్ టు 25 - 1. 12x ఈక్వల్ టు 24, x ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ పి ఏమవుతుందమ్మా 2, 0. ఆప్షన్స్లో 2, 0 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ బి 2, 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ పాయింట్ ఆఫ్ x,1 ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 అండ్ 2, 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎక్స్ అనేది x,1 అనేది దీనికి సేమ్ డిస్టెన్స్లో ఉంది. సో నేను x వాల్యూ అంటే ఇక్కడ మనం ఇందాక 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము, ఇప్పుడు x వాల్యూ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనం అప్పుడే డే 12 సిరీస్ చూస్తున్నారు అంటే కనుక మీరు ఎవరైనా బిఫోర్ వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అన్నీ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కూడా ఈ వీడియోస్ అర్థమవుతున్నాయి, నచ్చుతున్నాయి అంటే కనుక తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మనలానే మ్యాథ్స్ అంటే భయపడే ఎంతో మందికి ఈ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఇస్తున్న సపోర్ట్ అండ్ మీ ట్రస్ట్ చాలా 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 థ్యాంక్స్. లేట్ చేయకుండా మనం సమ్ చేద్దాం. చూడండి, ఏ బి తీసుకున్నాను అండ్ అలాగే సి. ఈ ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి సికి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఏబి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని యూజ్ చేసి మేడం రూట్లు లేవేంటి, అటు సైడ్ ఇటు సైడ్ రూట్ విల్ క్యాన్సిల్. అర్థమైందా నీకు ఇక్కడ, ఓకే డన్, వెరీ గుడ్. 0 - x హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0. ఇదేమవుతుంది, x² + 1 ఈక్వల్ టు 4, x² ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు ±√3. ఆప్షన్స్లో ఉందా చూడండి, ఆప్షన్ ఏ √3. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదామా. నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి మా. ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ P -6, 8 ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్. ఆరిజిన్ నుంచి 6, 8కి ఉన్న డిస్టెన్స్, సారీ -6, 8కి ఉన్న డిస్టెన్స్ ఎంత. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఫార్ములా
ఏంటి ఫార్ములా ఇక్కడ మనకి లైట్గా చేంజ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో రూట్ ఓవర్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే ఎంత 36, 8 స్క్వేర్ 64 అంటే 100. 100కి రూట్ ఏంటి 10. వెరీ గుడ్. సో ఆప్షన్ 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10 ఎక్కడ చూడండి డి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -5, 7 అండ్ -1, 3. ఈ రెండు లైన్స్ని ఫైండ్ ద మిడ్ పాయింట్. ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్లో మిడ్ పాయింట్ కావాలి. మిడ్ పాయింట్ ఫార్ములా ఏదో చెప్పానే, ఏం చెప్పాను? x1 + x2/2 y1 + y2/2. చేస్తారా మీరు సమ్ము? చేసిన కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటమా? x1 + x2/2 y1 + y2/2 -5 -1/2 7 + 3/2. ఇదంతా -6. -6/2 అంటే -3. 10/2 అంటే 5. -3, 5 ఎక్కడ చూడండి. -3, 5. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు కరెక్ట్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి నాకు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 8, 1 k, -4 2, 5 ఆర్ కొలీనియర్ దెన్ ఫైండ్ k వాల్యూ. ఓకే, 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అంటున్నారు. కొలీనియర్ అంటే మనకి కండిషన్ ఏంటి? ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అన్నప్పుడు మనం k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా 2 పాయింట్స్ కొలీనియర్, ఇక్కడ 3 ఇచ్చారు కదా, కొలీనియర్ అంటున్నారు కాబట్టి మనం తీసుకోవాల్సిన కండిషన్ ఏంటి? స్లోప్. ఈ 2 పాయింట్స్కి స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈ 2 పాయింట్స్కి స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఆ స్లోప్స్ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ చూసేయండి. మా స్లోప్ ఫార్ములా చూడండి. y2 - y1 / x2 - x1. స్లోప్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. ఏబీకి స్లోప్ బీసీకి ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం దాని నుంచి k వాల్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. -4 - 1/k - 8 ఈక్వల్ టు -5 + 4/2 - k. ఇది ఎంత అవుతుంది? -5/k - 8 ఈక్వల్ టు -1/2 - k. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా. -5 × 2 - k ఈక్వల్ టు -1 × k - 8. దట్ మీన్స్ -10 + 5k - k + 8. కేలన్నీ ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు ఉండేలా చూసుకోండి. 5k + k ఈక్వల్ టు 8 + 10. 6k ఈక్వల్ టు 18. k ఈక్వల్ టు 18/6. దట్ మీన్స్ k ఈక్వల్ టు 3. k ఈక్వల్ టు 3 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి. 2a + √2a + √2a. 2a + 2√a. ఇక్కడ నుంచి 2a కామన్ తీసారనుకో 1 + √2. ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి మా. 2a + 1√2. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే మిడ్ పాయింట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మీకు హోంవర్క్. ఓకేనా, ఈ సమ్ చేసి నేను ఆన్సర్ ఎంత వస్తుందో చెప్తున్నాను చూడండి. ఆన్సర్ మనకి సి వస్తుంది. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఒకసారి మీరు సమ్ చేసి మీకు కరెక్ట్ వచ్చిందో రాంగ్ వచ్చిందో నాకైతే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వన్ చూడండి మా. ద పాయింట్ -5, -8 లైస్ ఇన్ డాష్ కోఆర్డినేట్. -5, -8 అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది. 2 మైనస్ ఉన్నాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ కోఆర్డినేట్ అంటే మనం ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడేమో -x వాల్యూ ఉంటుంది, ఇక్కడేమో -y వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇది +x -y, ఇది +x +y, ఇదేమో -x +y. ఓకేనా, క్వాడ్రేటర్స్ బై నియర్. సో 3. నెక్స్ట్ వన్ చూడండి మా. ద డిస్టెన్స్ బిట్వీన్ cos θ, sin θ అండ్ sin θ, -cos θ ఈజ్. ఈ రెండు పాయింట్లకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో 17th సమ్ డిస్టెన్స్ ఫార్ములా చూడండి. ఇక్కడ నుంచి నేను cos θ - sin θ హోల్ స్క్వేర్ ప్లస్ sin θ ప్లస్ cos θ హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో a² + b² - 2ab సేమ్ అలాగే a + b హోల్ స్క్వేర్ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ప్లస్ 2 cos θ sin θ. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ దాని వాల్యూ 1, cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ 1 √2.
ఆప్షన్స్లో √2 ఉందా మరి? ఆప్షన్ బి √2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ -2, 8 and 6, -4 are the end points of diameter, then find the circle is. సో ఒక డయామీటర్ అంటే ఒక సర్కిల్ ఉంది, అందులో ఒక డయామీటర్ ఉంది, నేను ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నాకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, మిడ్ పాయింట్ ఫార్ములా కూడా తెలుసు కదా. x1 + x2/2 అంటే -2 + 6 అంటే 4/2. 4/2 మీన్స్ 4. నెక్స్ట్ అగైన్ 4/2 మీన్స్ 4 అంటే 2, 2. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం చూడండి. అంటే ఫాస్ట్గా ఎలా చేయాలో మీకు ఒక ఐడియా ఉండాలి కదా. ఏబి ఈజ్ ద డయామీటర్. సో ఏ రాసుకున్నాను, బి రాసుకున్నాను. ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఓ ఈక్వల్ టు -2 + 6/2, 8 - 4/2, 2, 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎలా చేయాలి వచ్చేసిందా సమ్స్? ఇప్పటికే రావాలమ్మా, మనం అప్పుడే డే 12లో ఉన్నాం చూడండి. ఇంక ఎన్ని డేసో లేవు మనకి. ద పాయింట్స్ k, 2 - 2k, 1 - k, 2k and -4 - k, 6 - 2k are collinear. దెన్ k ఈక్వల్ టు, అయితే ఇక్కడి నుంచి నేను k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి చూడండి k వాల్యూలు అన్నిటికీ r అని ఇచ్చాడు. సో చాలా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూస్. చూడండి దీని ఎక్స్ప్లెనేషన్ అయితే చూడండి మా. మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు, కొలీనియర్ ఇచ్చాడు కాబట్టి మనం స్లోప్స్ని కదా ఈక్వల్ చేయాలి. ఏ బి సి ఇచ్చిన పాయింట్స్ అయితే తీసుకున్నాను. స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. ఇక్కడ నేను స్లోప్ ఫార్ములా ఏం చెప్పాను, y2 - y1 బై 2k - 2 - 2k బై x2 - x1. సో వాల్యూస్ తీసుకున్నాను. 4k - 2/1 - 2k ఈక్వల్ టు 6 - 4k బై -5. ఇక్కడ నుంచి 2k - 1, ఇక్కడ నుంచి కూడా 2 కామన్ తీసాను మా నేను న్యూమరేటర్స్ రెండు వైపుల నుంచి. 2k - 1/1 - 2 ఈక్వల్ టు 3 - 2k బై -5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే -5 × 2 -10k, -5 × -1 + 5 ఈక్వల్ టు 1తో మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 - 2k, -2తో చేస్తే -6k + 4k². ఓకేనా? ఇక్కడ నుంచి 4k² + 2k, ఇవి రెండు మొత్తం కేలు ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. సో 2k - 2 ఈక్వల్ టు 0. 4 ఇక్కడ నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు. -8 కావాలి ఫ్యాక్టర్స్. 4 2s are +4 -2, దట్ మీన్స్ it will come +2. 4k² + 4k - 2k -2 ఈక్వల్ టు 0. 4k × k + 1 -2ని కామన్ తీసుకుంటే k + 1. 4k - 2 ఈక్వల్ టు 0 ఆర్ k + 1 ఈక్వల్ టు 0. 4k ఈక్వల్ టు 2, k ఈక్వల్ టు -1, k ఈక్వల్ టు 2/4. దట్ మీన్స్ k ఈక్వల్ టు 1/2, k ఆర్ -1. ఎక్కడుంది 1/2 -1? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.